థ్యాంక్స్ టు ఆల్ పార్ట్ 3 మూడో భాగం. బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో బల్లెం విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం జూలై 27వ తేదీ 2024 సాయంత్రం 6:30 గంటల కంటే శనివారం రోజు రాత్రి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్, ఫిలింనగర్, హైదరాబాద్, తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమంలో బల్లెం వేణుమాధవ్ 52వ జన్మదినోత్సవం సందర్భంగా బల్లెం విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఆ రోజు రాత్రి చాలామంది ప్రముఖులకు ఫెలిసిటేషన్స్ జరిగాయి. అట్లాగే ఆ రోజు శ్రీమతి బల్లెం కస్తూరిదేవి, అంటే బల్లెం వేణుమాధవ్ గారి తల్లిగారైనటువంటి శ్రీమతి బల్లెం కస్తూరిదేవి గారు స్వయంగా తయారు చేసినటువంటి బ్యాగులను ప్రముఖులకు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీ పార్వతి గారికి, డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారికి, తర్వాత శ్రీవాణి అరుంధతి గారికి, తర్వాత కాశీ మావులు గారికి ఇత్యాది ప్రముఖులకు బ్యాగుల పంపిణీ కూడా జరగడం జరిగింది. ఆ రోజు ఇది మొమెంటో ఇచ్చినటువంటి మొమెంటో ఇది. తర్వాత ఇంకా చాలామంది హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది. మీకు 2 భాగాల్లో వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ భాగంలో 3వ భాగంలో మిగతా వారి పేర్లు చెప్పడం జరుగుతుంది. ఇది 105 మినిట్స్ దర్శకుడు, సినిమా దర్శకుడు, అన్సిక హీరోయిన్గా నటించిన ఒకే ఒక పాత్రతో చేసిన 105 సింగిల్ షాట్తో తీసిన సినిమా దుస్సా రాము ముంబై నుంచి ఆయన శుభాకాంక్షలు పంపించారు. అట్లాగే షాబు వీరేంద్ర గారు, ఆ తర్వాత రజనీ కాంత్ గారు శర్మ, ఆయన మంత్రభాగ్యం కూడా పంపించారు. అంటే ఆయన దీంట్లో ఏదైతే మంత్రోచ్చారణ ఉందో వాట్సాప్లో మంత్రోచ్చారణ పంపించారు. అట్లాగే ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది హ్యాపీ బర్త్డే అని చెప్పారు గోపి అయతి గారు. తర్వాత ఆయన హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. ఆ తర్వాత మోహన్ రాజు గారు, మన బీజేపీ లీడరు, ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నటువంటి, ఒకప్పుడు బీజేపీ లీడర్, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి, అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మోహన్ రాజు గారు పంపించారు జన్మదిన శుభాకాంక్షలని. అట్లాగే రాజ్ కుమార్ ముప్పర్తి గారు పంపించారు. ఏమనంటే హ్యాపీ బర్త్డే వేణు గారు, యువర్ హార్డ్ వర్క్ అండ్ గ్రేట్ పర్స్యూట్ ఈజ్ ప్రేస్ వర్తి. ద థర్స్ట్ ఫర్ ఆర్ట్ అండ్ సక్సెస్ ఈజ్ గ్రేట్, స్ట్రాంగ్ అండ్ లవ్లీ. I appeal you to be happy and proud of the works you did. ఎంవి రాజ్ కుమార్. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, బాగున్నాయి మాటలు. హ్యాపీ బర్త్డే అని చెప్పారు ఆయన. సో హ్యాపీ బర్త్డేని మనము చాలా ఘనంగా ఆయన చెప్పడం జరిగింది. సో చిన్నపిల్లలు చెర్రీ, అమ్ములు, శ్రేయాన్, తర్వాత అమ్ములు ఇద్దరు కూడా మరి గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. వాళ్ళని ఈ చిత్రంలో చూడవచ్చు మీరు. అట్లాగే మా తల్లిదండ్రులు బల్లెం రంగస్వామి గారు తండ్రి గారు, తర్వాత బల్లెం కస్తూరిదేవి గారు తల్లి గారు, వాళ్ళు ఎట్లాగో శుభాకాంక్షలు చెప్పారు. అట్లాగే మా చెల్లెలు కూతురు సుస్మిత, ఆమె కూడా బెంగళూరు నుంచి శుభాకాంక్షలు పంపించింది. అట్లాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయినటువంటి జీకే శ్రీనివాస్ గారు, పాండురంగయ్య గారు, మండల శ్రీను గారు, మహేశ్వర్ పేరోజీ గారు, నానావత్ దేవా గారు, తర్వాత కడప నుంచి చందు గారు, వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు పంపించడం జరిగింది. కాశీ మావుళ్ళు అయితే మావుళ్ళు ఆ తల్లిది ఒక విగ్రహమును, ఇది బ్యాగ్, మేము పంచిన బ్యాగ్ ఇది, విగ్రహమును, తర్వాత ప్రసాదం, లడ్డు ప్రసాదం కూడా అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. శంకర్ నాయక్ గారు, తర్వాత దామర్ల వెంకటేశ్వర గారు, వీళ్ళు కూడా నాకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇట్లా చేసినటువంటి దీనికి కామెంట్స్ కూడా రావడం జరిగింది. కామెంట్స్లో చూడండి, మనకి బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు సినిమా యాక్టరు, తర్వాత ఇందిరాదేవి పైడి గారు, తర్వాత మనకి ఇక్కడ కనబడుతున్నాయి సత్యనారాయణ మెంటా గారు కూడా నిర్మాత, తర్వాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నిర్మాతలు కూడా నాకు చెప్పడం జరిగింది. నరేష్ కృష్ణ గారు ఈ డిజైన్ చేసి పంపించారు బల్లెం వేణుమాధవ్ గారికి అంటూ. ఇది ఒక చక్కగా ఒక ప్రముఖుల సందేశం కూడా పంపించినట్టుగా ఒక చెక్క లెటర్ దాంటిది ఒకటి టైప్ చేసి పంపించారు వీళ్ళు. ఆ తర్వాత ఇంకా చాలామంది శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇదేమో ఇంట్లో కేక్ చేసిన కేక్, ఇది ఇంట్లో కట్ చేసిన ఈ కేక్ మీద హ్యాపీ బర్త్డే బల్లెం వేణుమాధవ్ సారు అండ్ బల్లెం వేణుమాధవ్ గారు అని పంపించారు. ఇది ఎవరు? డాక్టర్ ప్రవీణ్ గారు పంపించారు, ఎండి. సో వారికి ధన్యవాదాలు. వారు కేక్ని స్విగ్గీలో ఆర్డర్ చేసి పంపించడం జరిగింది. ఇది క్లోజప్లో కేకు, హ్యాపీ బర్త్డే బల్లెం వేణు గారు అని ఉంది. ఇది చూశారు కదా. ఈ కేక్ని ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజు ఫోటో కేక్ని మరి నా పర్వతాల చెఫ్ తీసుకురావడం జరిగింది.
తర్వాత ఇక్కడ మనకి సింహాద్రి శ్రీనివాసరావు గారు ఎంజాయ్ యువర్ బర్త్డే అని పంపించారు. అట్లాగే శ్రీ మంజుల పుట్టినరోజు శుభాకాంక్షలు అని పంపించారు, మనం చూస్తున్నాం ఇక్కడ. అట్లాగే ఎర్రోల నవీన్ కుమార్ ఆయన పంపించారు హ్యాపీ బర్త్డే అని, వారికి కృతజ్ఞతలు. అట్లాగే ఈశ్వర్ ఏదిన గారు, వీరు కూడా హ్యాపీ బర్త్డే సార్ అని పంపించారు. అట్లాగే ఇది ఫోటో కేకు, పర్వతాల చెఫ్ ఇచ్చినటువంటి ఫోటో కేకు. మరి దీని మీద కూడా కామెంట్స్ ఉన్నాయేమో చూద్దాం మనం. నో కామెంట్స్ నాట్ ఎట్ అయితే కామెంట్స్ నుంచి బయటకు వద్దాం. ఇది ఫోటో కేక్ మీద రాసిన వర్డ్స్ ఏంటంటే హ్యాపీ 52nd బర్త్డే ఆఫ్ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ అని ఫోటో వేయడం జరిగింది. ఇది కట్ చేసి అక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంట్లో కట్ చేసినప్పుడు అమ్మగారితోటి, ఇది ఇంట్లో కట్ చేసిన దృశ్యం. సో ఈ రకంగా అందరూ ఎంతోమంది, అనిత గారు కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు, వేణుగోపాల్చారి గారు, సాయి వెంకట్ గారు, రాజేందర్ గారు, రాము గారు, తర్వాత మొహమ్మద్ వాయిద్ అలీ ఖాన్ గారు, తర్వాత ఇంకెవరు మనకి చాలామంది రావడం జరిగింది. కాసిమావులు గారు భీమవరం నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి సెలబ్రేట్ చేసినటువంటి ఈ సభ, ఇది 33వ వార్షికోత్సవం సంబరాలు, 52వ జన్మదినోత్సవం సందర్భంగా బల్లెం విశిష్ట పురస్కార ప్రధానోత్సవం ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ గారికి అంటూ ఇది చలనచిత్ర మండలిలో పెట్టినటువంటి ఇది బ్యాగుల పంపిణీ జరిగింది. బ్యాగులను చూడొచ్చు. ఇది వెళ్తున్నప్పుడు కారులో డ్రెస్, ఈ డ్రెస్ని శ్రీమతి బల్లెం సంధ్యారాణి గారు ఇవ్వడం జరిగింది. అంటే బల్లెం వేణుమాధవ్ గారి సతీమణి ఆవిడ ఇవ్వడం జరిగింది. సో ఆవిడ కూడా కృతజ్ఞతలు సభాముఖంగా అండ్ వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇద్దరు పాపలు కూడా, అమెరికా ఉన్న పాప, ఇంట్లో ఉన్న పాప, ఇద్దరు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే డైరెక్టర్ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. తర్వాత రైటర్ రచనా దేవంగ గారు కూడా శుభాకాంక్షలు పంపడం జరిగింది. ఇంకా చాలామంది ప్రముఖులు, శ్రీమతి వాణి గారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో అందరి సమక్షంలో చాలా వైభవోపేతంగా ఈ ప్రోగ్రాం జరిగింది. శ్రీవాణి గారు, నానే పంతగాని గారు, కాసిమావులు గారు, తర్వాత ఇంకా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా వైభవోపేతంగా, ఎంతో అద్భుతంగా అందరి మధ్య డాక్టర్ ఎంఎస్ రావు గారు కూడా ఉన్నారు, రియల్ ఎస్టేట్ ప్రముఖులు, ఆయన కూడా ఉన్నారు. వేణుగోపాల్చారి గారు అయితే ప్రత్యేకంగా ఆయన షాల్వా కూడా తీసుకొచ్చి కప్పడం జరిగింది. వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సేస్మ గారిని కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. తర్వాత అందరికీ కూడా శుభాకాంక్షలు. సో అందరి వేడుకల మధ్య, అందరి సంతోషాల మధ్య, సో ఈ పుట్టినరోజు చాలా వైభవపేతంగా 52 జరిగి 53లోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో సో అందరు ప్రముఖులకి నేను పేరు చెప్పిన వాళ్ళకి, పేర్లు మర్చిపోయి ఉన్న వాళ్ళు కూడా, ఇంకెవరైనా మర్చిపోతే కూడా అందరూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా భావిస్తూ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 భాగాలుగా ఈ వీడియో చేయడం జరిగింది. సో బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్స్, పర్సే యాడ్స్, తర్వాత సిరి యాడ్స్, తర్వాత కస్తూరి పబ్లికేషన్స్, తర్వాత వేణు ఫిలిమ్స్, అన్నిటి తరఫున బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ తరఫున అందరికీ, ముఖ్యంగా 18 సంవత్సరాలు ఆదరించినటువంటి యాడ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేణు ఫిలిమ్స్కి సహకరించినటువంటి అంటే సినిమాల్ని కొన్న శాటిలైట్ యాజమాన్యాలకి, సినిమాల్ని పంపిణీ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్లకి, సినిమాల్ని ఎగ్జిబిట్ చేసినటువంటి ఎగ్జిబిటర్లకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సినిమా రివ్యూలకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా ఛానల్స్ ఉన్నాయి. బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ తరఫున సంస్థ ఇది. ఆ తర్వాత ఛానల్స్ వచ్చి బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్, తర్వాత వేణు ఫిలిమ్స్ ఛానల్. ఇవి కాక మా 4 గ్రూపులు ఉన్నాయి. బల్లెం సెలబ్రిటీ, బల్లెం ఫ్యాన్స్, తర్వాత సినిమా దోస్తు, తర్వాత బల్లెం ఫ్రెండ్స్. వీళ్ళందరికీ సభ్యులు కూడా అందరికీ చాలామంది అందులో కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ బల్లెం వేణుమాధవ్ ఆల్రౌండర్ స్టార్ ఎప్పటికీ మీ ప్రేమను ఆశిస్తూ, ఎప్పటికీ ఇలాగే నేను బతుకున్నంత కాలం వెలగడానికి మీరందరూ సహకరిస్తారని, మీరందరూ చమురుగా మారితే నేను దీపంలా వెలుగుతూ ఉంటానని, దేవుడి సాక్షిగా మీరందరూ కూడా నాకు ఎప్పటికీ తోడుగా ఉంటారని నమ్ముతూ, కనిపించే దైవాలకు, కనిపించని దైవాలకు మమ్మల్ని పైకి తీసుకొచ్చినటువంటి గురువులు శ్రీ చొక్కాపు వెంకటరమణ గారికి, స్వర్గీయ వల్లభనేని జనార్దన్ గారికి, శ్రీ డి సురేష్ కుమార్ గారికి, శ్రీ నట్టి కుమార్ గారికి, సినిమా రంగం నుంచి సాహిత్య రంగంలోకి పరిచయం చేసిన వీళ్ళందరికీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సినిమా రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంగా మరి అక్కడ అధ్యక్షులు శ్రీ డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ గారికి, మరి కళారంగ ప్రముఖుల్లో ఒకప్పుడు నా కార్యక్రమాలకు హాజరైనటువంటి స్వర్గీయ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
పెద్దయిన డాక్టర్ ఎన్టీ రామారావు గారి తరఫున వచ్చినటువంటి నందమూరి లక్ష్మీపార్వతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి, ఆర్థికంగా సహకరిస్తున్న లయన్స్ శ్రీ సాయి వెంకట్ గారికి, లక్ష్మీకాంతి గారికి, తర్వాత ఎప్పుడూ వెన్నట్టు ఉంటున్నటువంటి అంబటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రవీంద్ర గోపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దేవుడి ఆశీస్సులతో, ఇక మా ఊళ్ళో మా తల్లి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, అంతా మంచి చేకూరాలని శ్రీవాణి అరుంధతి తదితరులు, తర్వాత పర్వతాల చెఫ్ లాంటి అభిమానులు అందరూ కూడా ముఖ్యంగా మన కార్యక్రమాలకు సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలా కార్యక్రమాలు అలా చేసుకుంటూ దాదాపు 1991లో రిజిస్టర్ అయిన 3172/1991 అనేది రిజిస్టర్డ్ నంబర్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్రహత్యాహతంగా సాగిపోతున్నటువంటి బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కావచ్చు, వేణు ఫిలిమ్స్ సంస్థ నుంచి మరి 2001 సంవత్సరాల నుంచి నేను సినిమాలు నిర్మిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి కౌసల్య అంటే అయ్యప్ప సాక్షి, నన్ను ప్రేమించవా, అమ్మ, కదిలించే సినిమా, తర్వాత ఇంకా గోప్యం ద సీక్రెట్ అది వేరే సంస్థ నుంచి వచ్చింది, తర్వాత రంబాయిలో వేరే సంస్థ నుంచి వచ్చింది, అట్లాగే మధుర స్వప్నం వేరే సంస్థ నుంచి నటికుమార్లు నిర్మించారు 2 సినిమాలు కూడా. ఆ తర్వాత మన ఇప్పుడు వస్తున్నటువంటి మనం మారాలి మంజులా సురేష్ డైరెక్షన్లో వచ్చింది. ఈ అన్ని సినిమాలు ఇప్పుడు రాబోతున్న సినిమాలు. అమ్మ రాబోతుంది, తర్వాత మనం మారాలి రాబోతుంది, మిగతావి వచ్చినాయి. సో ఇవన్నిటికీ ప్రేమ గులాబీ కానీ, మీ ప్యార్ మర్తానా హిందీ కానీ, తమిళ్ వర్షన్ ఆఫ్ ప్రేమ గులాబీ కానీ, ఇవన్నీ కూడా ఆదరిస్తున్నటువంటి, అందులో పనిచేసినటువంటి, నాతో పాటు పనిచేసినటువంటి ఇప్పుడు స్వర్గీయులైనటువంటి హర్నాథ్ రెడ్డి కెమెరామ్యాన్ గారు కానీ, తర్వాత బాలరాజు స్వర్గీయ మేకప్ మ్యాన్ కానీ, వీళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకుంటూ, మరి నాతో పనిచేసినటువంటి కూనపరెడ్డి శ్రీనివాస్ గారికి, తర్వాత కంకనాల శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత కెమెరామెన్ భాస్కర్ గారికి, తర్వాత ఫోటోలు తీస్తూ సహకరిస్తూ వీడియోలు దాకా స్పాన్సర్ చేస్తున్న గైని భాస్కర్ గౌడ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒకప్పుడు మణికంఠ సందీప్ తర్వాత చాలా సహకరించాడు. అట్లాగే గుడిసె సాయినాథ్ నా క్లాస్మేటు, భాస్కర్ నా క్లాస్మేటు, వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రోత్సహించబట్టి ఇవాళ నేను ఉన్న ఈ స్థానంలో నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటూ, లయన్ మండ సురేష్ కుమార్ గారికి, ఇతర మిత్రులకు, గండుమల్ల మధుమోహన్ గారికి, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచుకి ఇట్లా నా అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ నమోవాకాలు తెలియజేసుకుంటూ, కళాభివందనాలతో మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఎల్లప్పటికీ మీ ఆశీస్సులను ఆశిస్తూ, ఎప్పుడూ మీ ఆశీస్సులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. జై హింద్.